అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున్ విషాద యోగంలో 26వ శ్లోకము 27వ శ్లోకము గురించి చెప్పుకుందామండి. 26వ శ్లోకము. తత్ర పశ్యస్థితాన్ పార్థః పితృవద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. 26. తత్ర పశ్యస్థితాన్ పార్థః పితృవద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. 27వ శ్లోకం. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాస్సమీక్ష్య సః కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. 27. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూచాడు. తమ సైన్యములోనూ కౌరవ సైన్యములోనూ ఉన్న తన తల్లిదండ్రుల వంటి వారలను, తాతలను, పెదతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులు, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూచాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళని చంపాలి, లేక వాళ్ళ చేతుల్లో చావాలి. రెండే మార్గాలు. ఒక్కసారి వీళ్ళ పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందాము. తాతగారు భీష్ముడు, అందరికంటే పెద్దవాడు. గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. అన్నదమ్ములు సుయోధనుడు, అతని 9 తమ్ములు. అర్జునుడి పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. కుమారులు సుయోధనుడు, అతని 9 తమ్ముల కుమారులు. తన తరపున భీమార్జుల కుమారులు. స్నేహితులు అశ్వత్థామ మొదలగువారు. మామలు ద్రుపదుడు మొదలగువారు. తమ హితం కోరేవారు కృతవర్మ మొదలగువారు. మేనమామలు శల్యుడు మొదలైనవారు. అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చొని చిట్టిపట్టు కబుర్లు చెప్పాడు. విల్లు పట్టుకోవడం నేర్పింది కృపాచార్యుడు. అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు. కూతురునిచ్చింది ద్రుపదుడు. సాత్యకి తన శిష్యుడు. అశ్వత్థామ చిన్ననాటి స్నేహితుడు. ఎంత వెతికినా వీరిలో తనకు శత్రువు అనేవాడు కనిపించడం లేదు. తనకు వారితో శత్రుత్వం ఉంటే గదా వారిని చంపటానికి. శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు? ఎక్కడ చూచినా, ఎటు చూచినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వం ఉన్నవారే కనపడుతున్నారు. కానీ కనీసం ఒక్కడు కూడా పరాయివాడు కాదు అనే భావన కనిపించడం లేదు. యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చస్తారు, ఒక్కరూ మిగలరు. ఇప్పుడు ఎలాగా? ఆ ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది. వణుకు పుట్టింది. శరీరం గగుర్పడిచింది. కరుణ, జాలి, దుఃఖము అన్నీ ఒకేసారి కలిగాయి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి.